క్రొత్త తైలము అనేది దేనికి సాదృశ్యమైందంటే ఇది నూతనమైన ఆనందానికి, నూతనమైనటువంటి సంతోషానికి, నూతనమైన సమాధానానికి. ఈ క్రొత్త తైలపు అభిషేకం, ఈ ఆనందం, ఈ సంతోషం ఏదో ఒక ప్రాంతానికి, ఒక సమయానికి, ఒక స్థితికి మాత్రమే కాదు. క్రొత్త సంవత్సరం అంటే క్రొత్త దినాలకి, క్రొత్త రోజుకే అన్నట్టుగా కాకూడదు. ఆ యొక్క ఆనందం కంటిన్యూగా మనలో ఫ్లో అవుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో క్రొత్త తైలపు అభిషేకం, ఆనందం కంటిన్యూగా మనలో ఫ్లో అవుతూ ఉండడానికి మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఆ విధంగా యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. సో ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ